సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు సార్, వీకెండ్లోకి వచ్చేసాం. మరి మార్కెట్లో జరిగిన మోస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి అసలు ఈ వీక్ అంతా? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇది ఈ నెల చాలా రొమాంటిక్ మంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. ఎందుకంటే 14th February ఈజ్ అ వ్యాలంటైన్స్ డే అండ్ మార్కెట్లో కూడా మంచి మూడ్ ఉందండి, మంచి పాజిటివ్ మూడ్ ఉందని చెప్పాలి ప్రత్యేకంగా. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ ఇంత పాజిటివ్గా బడ్జెట్ డిక్లేర్ చేసిన తర్వాత ట్రేడ్ అవ్వడం అనేది చాలా తక్కువ సమయంలో జరుగుతుంది అనమాట. అవునవును, ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇలా జరగదు. ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్లో మనకు కావాల్సింది ఏంటంటే వీకెండ్లో అసలు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అండ్ ఎలా ఉండబోతుంది రాబోయే వారంలో. ఎందుకంటే ప్రతి షార్ట్ టర్మ్ ట్రేడర్ కానివ్వండి ఆర్ ఇన్వెస్టర్ కానివ్వండి ఆర్ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రతి వారంకి ఒకసారి మార్కెట్ పద్ధతిగా అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ వీక్ చేయబోయే తప్పులు ఏముంటాయో, దానివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కోకూడదని చెప్పేసి మనము మన ప్రేక్షకుల కోసం చేస్తాం. మార్కెట్ ప్యాటర్న్ ఎలా ఉంది లాస్ట్ 5 days లో, మార్కెట్ లో ఏం జరిగింది, నెక్స్ట్ 5 days ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్, 100%. ఎందుకంటే జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నా హోంవర్క్ పద్ధతి ప్రకారంగా చేయకపోతే మాత్రం డబ్బులు రావు. ఓకే, సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకుంటే మనకి ఫ్రైడే రోజున చూసుకుంటే 5th డే ఆఫ్ ద మార్కెట్లో నిఫ్టీ ఇండెక్స్ దాదాపు 64 పాయింట్లు గెయిన్స్తో క్లోజ్ అయింది అండ్ దాదాపు 167 పాయింట్లు మన సెన్సెక్స్ క్లోజ్ అయింది. దట్ వాజ్ అబౌట్ 71,595 అండ్ 21,782లో నిఫ్టీ 50 ఇండెక్స్ క్లోజ్ అయిందండి. ఇకపోతే మనం చెప్పుకోవాల్సింది స్టాక్స్. అసలు ఎలాంటి స్టాక్స్ మార్కెట్ని రూల్ చేశాయి ఈ వారం అంతా ప్లస్ ఫ్రైడే రోజు కూడా, అది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఈ మధ్య రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ అనేది బాగా ఊపందుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్టీ. ఎగ్జాక్ట్లీ. దాని వల్లనే గ్రాసిమ్ స్టాక్ చూసుకుంటే దాదాపు 5.5% పెరిగిందండి ఈ స్టాక్ నిఫ్టీ 50 ఇండెక్స్లో చూసుకుంటే. సో దాదాపు 2,168లో క్లోజ్ అయింది. రెండో స్టాక్ జీ ఎంటర్టైన్మెంట్ కూడా 5% పెరిగింది 203 రూపీస్లో. అండ్ వోడాఫోన్ ఐడియా ఆ స్టాక్ కూడా దాదాపు 4.73% క్లోజ్ అయింది 15 రూపీస్ 50 పైసాలో. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ 663 రూపీస్ అట్ అబౌట్ 4.71% గెయిన్స్తో క్లోజ్ అయింది. స్టార్టింగ్ మనం గ్రాసిమ్ గురించి మాట్లాడుకున్నాము, ఎండ్లో కూడా ఇంకొక సిమెంట్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాము, అది ఏసీసీ అనమాట. టాప్ 5లో క్లోజ్ అయిందండి, అది 4.67% దాదాపు 2,628లో. నా టాప్ లూజర్స్గా ఉన్న షేర్స్ ఈ వారం మొత్తంలో చూసుకుంటే, అలాగే ఫ్రైడే రోజులో కూడా పవర్ ఫైనాన్స్ 8.5% పడిపోయిందండి. పవర్ ఫైనాన్స్, ఇందులో రామ్కో సిమెంట్స్, ఇది కూడా ఒక సిమెంట్ కంపెనీ. కానీ చూడండి అక్కడ 2 సిమెంట్ కంపెనీస్ పెరిగాయి, ఇక్కడ ఒక సిమెంట్ కంపెనీ పెరిగిపోయింది. అంటే దీస్ ఆర్ ఆల్ డిపెండింగ్ అపాన్ ది క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో -7.5% రామ్కో సిమెంట్స్ పడిపోయింది. హిందుస్థాన్ కాపర్ కూడా చూసుకుంటే దాదాపు 6.5% వరకు కోల్పోయింది అనమాట దాని ప్రైసింగ్ మొత్తం. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కంపెనీ కూడా 5.5% మైనస్లో క్లోజ్ అయింది. అండ్ అపోలో టైర్ పంక్చర్ అయినట్టుంది, సో అపోలో టైర్ కూడా ఈ వారంలో దాదాపు 5.5% కుప్పకూలింది. ఎగ్జాక్ట్లీ. సో నా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే వారంలో మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి. 21,782లో నిఫ్టీ 50 క్లోజ్ అయిందండి. సో మార్కెట్లో అందరూ మాట్లాడుకుంటుంది ఏంటంటే, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే 21,500 ఒకవేళ హోల్డ్ చేయగలిగింది అనుకోండి నిఫ్టీ, అక్కడ నుంచి మార్కెట్లో పెద్ద పెద్ద ర్యాలీస్ వస్తాయి 22,500 వరకు కూడా. అంటే ఈ రాబోయే వారంలోని కాదు, రాబోయే కొద్ది రోజుల్లో, ఒక నెల లోపల. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి కాస్తంత సైడ్ వేస్ టు ఫ్లాట్గా ఉండే అవకాశాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ నెలలోనే మనకు ఫిబ్రవరి ఎండ్ లోపు లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లోపు ఎలక్షన్స్ డిక్లరేషన్స్ ఉన్నాయండి. సో ఎలక్షన్ కోడ్ రాబోతుంది, మేజర్ ఈవెంట్, చాలా పెద్ద ఈవెంట్ రాబోతుంది. మన భారతదేశానికి ఎంటైర్ పొలిటికల్ సినారియో మారబోతుంది అనమాట. సో ఏం జరగబోతుంది అది ఎవరికీ తెలియదు. సో కాబట్టి మార్కెట్లో కాస్త ఒక నర్వస్నెస్ అనేది ఉంటుంది. సో ఆ నర్వస్నెస్ ఏంటంటే స్పెషల్లీ మనం చూసుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, బాబు ఎందుకైనా మంచిది కాస్తంత క్యాష్లో కూర్చుందాము, సో మార్కెట్లో చూద్దాం ఫస్ట్ అసలు ఎలా ఉండబోతుంది, పొలిటికల్ ఆ రిజల్ట్స్ అనేది ఇలా డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని జీర్ణించుకోవాలి. సో కాస్తంత ఆగితే పోయేది ఏమీ లేదు కదా, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఇది ఒక పెద్ద ఈవెంట్ అనమాట, మామూలు ఈవెంట్ కాదు. అది కూడా జనరల్ ఎలక్షన్స్ అంటే కూడా
మొత్తం దేశాన్ని కదిలించే ఈవెంట్ అనమాట. సో ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఎన్నో కైండ్ ఆఫ్ థియరీస్తో ఎన్నో కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్తో ముందుకు వస్తాయి కాబట్టి అది ఏదో కాస్త మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం నాన్న, ఆల్ టైమ్ హైస్లో కూర్చుందాము. సో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే పెద్ద పండుగ. ఎగ్జాక్ట్లీ. అండ్ మామూలుది కాదండి అసలు నిజం చెప్తున్నాను. అన్ని పండుగలు ఒక వైపు అయితే ఎలక్షన్ రిజల్ట్స్ ఒక వైపు. సో అందరూ ఏంటంటే మార్కెట్లో నేను ఒకటే చెప్తానండి, మరీ ఎక్కువగా రూమర్ని బిలీవ్ చేయకండి, మరీ ఎక్కువగా ఎగ్జాజరేట్ అయ్యేసేసి ఓవర్ ట్రేడింగ్ చేయకండి అని చెప్తాను. ఎందుకంటే ఎలక్షన్ డేట్ ఎప్పుడన్నా అనౌన్స్ అవ్వచ్చు, అది ఎవరి చేతిలో లేదు, ఎవరికి తెలియదు కూడా. సో ఇక్కడ ఈ ఫిబ్రవరి 2nd, 3rd వీక్లోనే వచ్చేస్తుందా, లేదంటే మార్చ్ 1st వీక్లో వస్తుందా, కానీ రావడం మాత్రం ఖాయం. సో కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, స్మార్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరండి, ఈ రాబోయే వారంలో నెక్స్ట్ వీక్లో మీరు ఏం చేయాలో చెప్తా. FIIs ఏం చేస్తాయంటే, ఓహో డేట్ డిక్లేర్ చేయడానికి ఇంకో 2-3 వారాల టైం ఉందిగా, మనం అప్పటిదాకా ట్రేడింగ్ చేసుకుంటూ కూర్చుందాం, లేదంటే కొందాము, షార్ట్ టర్మ్ డెలివరీ తీసుకుందాం అనుకుంటాం. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ అవ్వడం అనేది మొదలైపోయింది ఈ మార్కెట్లో. అందుకే ఈజీగా నిఫ్టీ అనేది కొత్త లెవెల్స్ని టచ్ చేయలేకపోతుంది. టచ్ చేసినా కానీ దాన్ని బ్రీచ్ చేసి అక్కడ ఆగలేకపోతుంది. ప్రాఫిట్ వసూలు చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్స్ కిందకి వచ్చేస్తున్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీక్ మొత్తం చాలా నర్వస్గా ఉండబోతుంది. ట్రేడ్ ఒక డేట్ డిక్లేర్ అయ్యేంత వరకు చేయకపోతే చాలా మంచిది, ఎందుకంటే ఏప్రిల్ ఆర్ మేలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి. సో ఆ విషయాన్ని గుర్తించి మరి చెప్పకుండా నేను చెప్తాను. ఇక రెండో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున ఈ వీకెండ్లో మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక పార్టీ చేసుకోవాలి. ఎందుకంటే టాటా గ్రూప్ మొత్తము 30 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అయింది. అసలు మామూలు విషయం కాదండి. ఎందుకంటే 148 రూపాయల్లో చూసిన టాటా మోటార్ షేర్ కాస్త ఈ రోజు 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి. వాళ్ళ స్ట్రాటజీని కొత్త చైర్మన్ గారు ఎవరైతే చంద్రశేఖరన్ గారు వచ్చారో, ఎప్పటి నుంచి అయితే ఆయన మొత్తం మలుపు తిప్పారో ఒక స్ట్రాటజీని, అక్కడి నుంచి అసలు పరుగండి. ఎగ్జాక్ట్లీ. TCS చెప్పండి మీరు, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్ అండ్ టాటాలో ఉన్న ప్రతి షేర్ అండి అసలు ఆకాశం వైపే చూస్తున్నాయి, ఎప్పుడు కిందికి రావు. వాళ్ళు ఎథికల్ గా ఎంత కరెక్ట్ గా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటారో, ఇవాళ అదే వాళ్ళు ఆ స్థాయికి తీసుకెళ్ళగలరు. నిజం చెప్పారు. అంటే ట్రస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మకపోవచ్చేమో కానీ ఒక వ్యవస్థని మనం నమ్మాలి. ఎందుకంటే అలాంటి వ్యవస్థ నడుపుతుంది మన ఇండిపెండెన్స్ ముందు నుంచి అంటే అది టాటా అనేనండి. 100 సంవత్సరాలకు పూర్వం కంపెనీ. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు ఏంటంటే అండి, ఫస్ట్ జనాల ప్రాఫిట్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు కానీ వాళ్ళ సొంత లాభం గురించి ఎప్పుడు ఆలోచించారు. అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. సో అది వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. అది వాళ్ళ గట్టి నమ్మకం, అది వాళ్ళ పునాది. సో ఆ పునాదిని నమ్మేసేసి ఈ రోజున మనం ఒక్కళ్ళమే కాదండి, టాటా ప్రతి ప్రోడక్ట్ మనం కొంటున్నాము, FIIs వచ్చేసేసి వాళ్ళ షేర్సే కొంటున్నారు డైరెక్ట్ గా. సో అది దానికి ఇచ్చిన రెస్పెక్ట్ అని చెప్తాను. రెస్పెక్ట్ అది. అండ్ మోస్ట్ డిజర్వింగ్ కంపెనీ అండి. అంటే నేను స్టాక్ రికమెండ్ చేయట్లేదు ఇక్కడ, అంటే అలాంటి మంచి నమ్మకం. ఎథికల్ గా ఎలా ఉంటారు ఏంటి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే. కరెక్ట్. అండ్ ఇలాగే అందరూ ఉండాలని చెప్పి నా కోరిక. 100% ఉండాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నలుగురు మంచి కోరుతారో ఆటోమేటిక్ గా మన మంచి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో అది మీరు చూసారు కదా, 30 లక్షల కోట్లు, ఇంకేం మాట్లాడతాం. అండ్ ఇంకొక ఈవెంట్ లాస్ట్ వీక్ మార్కెట్ లో మిస్ ఫైర్ అయింది, పేటిఎం. మై గాడ్, చాలా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అసలు మార్కెట్ లో. మామూలు డిసప్పాయింట్మెంట్ కాదండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం ఏంటంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ కి ఈజీగా జంప్ అయిపోతాం, ప్రాబ్లం లేదు. అదే ఒక రోడ్డు పైన పక్కన ఒక చిన్న షాప్ పెట్టుకునేవాడు, పూలు అమ్ముకుంటారు, పండ్లు అమ్ముకుంటారు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా గుడ్డిగా నమ్మేసేసి ఆ పేటిఎం మిషన్ ని పెట్టేసేసి పేటిఎంలోనే అమౌంట్స్ అన్ని తెప్పించుకుంటారు. చిన్న చిన్న కొబ్బరి బొండాలు షాప్స్, తర్వాత వడ్డీ కొట్లు, 90%. అంటే ఇంకా ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని కాదు నిజంగా. ఎగ్జాక్ట్లీ. ప్రతి చిన్న పెద్ద అందరూ కూడా గుడ్డి నమ్మకంతో పేటిఎంనే వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు. అసలు ఎందుకంటే లాక్డౌన్ అప్పుడు పేటిఎం ఏదైతే పుంజుకుందో అసలు నిజంగా దానికంటే ముందు నుంచి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ ఎగ్జాక్ట్లీ. అండ్ లాక్డౌన్ నుంచి అయితే ఇక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇక కామన్ అయిపోయింది. అక్కడి నుంచి పుంజుకున్న పేటిఎం కాస్త నిజంగా ఇంత పెద్ద డిసప్పాయింట్మెంట్ ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఎవరు నమ్మలేదండి.
వాళ్ళ ఐపీఓలో పెట్టిన 2,000 రూపాయల షేర్ వాల్యూ ఈ రోజు వరకు అందుకోలేకపోయిందండి. ఈ రోజు వరకు కూడా ప్రతిసారి 600, 500 కిందికి వెళ్ళిపోవడము, మళ్ళీ పైకి రావడం, జనాల్ని మభ్యపెట్టడము, మళ్ళీ అక్కడ ఇరికించడం, మళ్ళీ కిందికి వెళ్ళిపోవడం. అండ్ మొన్న ఆర్బీఐ అసలు చూసి వెయిట్ చేసి అసలు ఓపిక కోల్పోయి మొత్తానికి వాళ్ళని బ్యాన్ చేసి తీసిపడేసి. ఎందుకంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ రూల్ని అసలు తూచా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలో అవన్నిటినీ కూడా ఇగ్నోర్ చేశారండి. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ వార్నింగ్స్, రిపీటెడ్ ఇన్ఫర్మేషన్, రిపీటెడ్ కాషనింగ్ అన్ని చేసిన తర్వాత కూడా ఎవరేం చేస్తారులే అన్న కైండ్ ఆఫ్ మెంటాలిటీతో పేటిఎం యాజమాన్యం చేసిన తప్పిది. సో ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో అంటే ఇన్వెస్టర్స్ సంక్షేమం కోరుతూ సెబీ ఎంత ట్రాన్స్పరెంట్ గా పబ్లిక్ వైపు ఎంత నిలబడుతుందో, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి భారతీయుడి వెనక నిలబడి 100% కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే చూడండి, మనము భారతదేశంలో ఏ ఒక్క సంస్థ గురించి ఏ ఒక్క అటానమస్ గవర్నమెంట్ బాడీ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఇక్కడ సెబీతో పాటు ఆర్బీఐ కూడా ఎంత స్ట్రిక్ట్ ఉందో అసలు. ఎందుకంటే జనాల రూపాయి గురించి, మన రూపాయి గురించి మనమేంత బాధపడుతుంటే మన రూపాయి గురించి ఆర్బీఐ ఎంత ఆలోచిస్తుందో అసలు మీరు జస్ట్ నమ్ముతారా? చూడండి మన ఇండియన్ గవర్నమెంట్ బాడీస్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మనకి శ్రీరామ రక్ష లాంటిది. ఎస్, నిజంగా అంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రజల వైపునే ఉంటుంది అనే దానికి మొన్న అంటే సెబీ తీసుకున్న యాక్షన్ కానీ, అండ్ ఇవాళ పేటిఎం విషయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న అంశం చూస్తే మన కోసం అక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది, రాజ్యాంగ సంస్థలు మన కోసం అక్కడ నిలబడి ఉన్నాయి. 100% సెక్యూర్డ్. సో ఆ విషయాల్లో మీ డబ్బులు ఏమన్నా ఉంటే అది మునగకుండా చూసుకునే బాధ్యత ఆర్బీఐది. సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. పేటిఎం పేమెంట్ బ్యాంక్స్లో ఎలాంటి ఎఫ్డీలు ఉన్నా, ఎలాంటి మీ అకౌంట్లో డబ్బులు ఉన్నా అది ఇమ్మీడియట్గా విత్డ్రా చేసేసుకోండి. ఎందుకంటే February 29th లాస్ట్ డేట్. సో దాని తర్వాత మళ్ళీ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారో అనేది మనకి ఇంకా ఫర్దర్గా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిది. చాలా మంది ఏం చెప్తున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చెప్తుంది, పేటిఎం ఏదైతే ఉందో మీరు QR కోడ్ వాడుకోవచ్చు, యాజ్ అ వాలెట్గా వాడుకోవచ్చు. మీరు కావాలంటే ఎవరికైనా పేమెంట్స్ చేయాల్సింటే మీరు చేసుకోండి అంటారు. కానీ ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి చాలా మంది వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతున్నారు సార్. ఎందుకంటే ఒక్కసారి ఏ కారణం వల్లనో ఆ పేరు పాడైందంటే మళ్ళీ ఆ పేరు సంపాదించడం చాలా కష్టం. ఆ క్రెడిబిలిటీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం అయ్యే పని కాదు, కష్టం అండి. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఒక్క ప్యారలెల్లో ఒక పారామీటర్లో తప్పు చేసినప్పుడు ఇందులో కూడా తప్పు చేయరని చెప్పి గ్యారంటీ ఏంటి? సో కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎలాంటి రికమెండేషన్స్ అందరూ ఎవరు చెప్పినా కానీ ఫైనల్గా మీ డెసిషన్ మీది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సింగ్ గారు. వెల్కమ్ విష్ణు. మార్కెట్లో ఎలాంటి మోస్ట్ హ్యాపెనింగ్స్ జరిగాయి, మార్కెట్లో ఎటువంటి అప్కమింగ్ ఈవెంట్స్ రాబోతున్నాయి దాని గురించి మంచి అవుట్లుక్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ విష్ణు.